రేపే శని త్రయోదశి. వేప చెట్టు కనిపిస్తే ఈ మాట అనండి చాలు. శని దోషాలు, గ్రహదోషాలు, కష్టాలు, కన్నీళ్లు పోతాయి. ఇక వద్దన్నా డబ్బే డబ్బు. మొండి సమస్యలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ధనలాభం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. శనిదేవుడే సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. మీ జీవితం మారిపోతుంది. మీ తలరాత మారిపోతుంది. మీ సుడి తిరిగిపోయి మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు. రాజయోగం పడుతుంది. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ శని త్రయోదశి రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే మీ కంటికి వేప చెట్టు కనిపిస్తే ఈ మాట పలకండి చాలు. గ్రహదోషాలు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ దశ మారిపోతుంది. అపర కుబేరులుగా మారిపోతారు. మరి శని త్రయోదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఏ మాట పలకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడుతూ ఉన్నారు. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడిగా కనబడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తాడు. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మలకే దండన విధిస్తాడు. నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలాగా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ శని త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు పురాణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడు. ఆ శివతాండవాన్ని దేవతలందరూ కూడా పరవశించి చూస్తూ ఆనందించారని గ్రంథాలలో చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషం అంటే మునిమాపు వేళ దోషం అంటే రాత్రి అనే అర్థం. చంద్రుణ్ణి దోషాకరుడు అని అంటూ ఉంటారు. అంటే రాత్రికి కారణమయ్యేవాడనే అర్థం. ప్రదోషం అంటే దోష ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం. ప్రదోష కాలంలో చేసే పూజ పునస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. శని త్రయోదశి రోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వలన విశేష ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే ఈ శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి చాలు. శనిదేవుడే మీ ఇంటికి కోట్ల కట్టలు పంపిస్తాడు. సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. శని దోషాల నుండి తప్పక విముక్తి కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుక్కలంటే శనిదేవుడికి చాలా ఇష్టం. ఒకానొక సందర్భంలో కుక్క కూడా శనిదేవుడి వాహనంగా మారింది. కుక్కలు మూగజీవులు గనుక కుక్కలంటే శనిదేవుడికి ఎంతో ఇష్టం. జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువ విశ్వాసం గల జంతువులు శునకాలు. ఆదిమానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి. కుక్కలు వాసన చూసి దేన్నైనా పసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు. కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే, పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శని త్రయోదశి నాడు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రేపు శనివారము త్రయోదశి తిథి అనగా
శని త్రయోదశి తిథి రోజున మర్చిపోకుండా కుక్కకు ఒక ముద్ద అన్నాన్ని తీసుకొని ఆ అన్నంలో చిటికెడు పసుపు కుంకుమ 1 స్పూన్ వంట నూనె కలిపి ఆ తర్వాత ఆ అన్నంలో కూర కానీ పెరుగు కానీ పాలు కానీ కలిపి వీధి కుక్కలు ఉంటే పిలిచి వాటికి ఆ అన్నం పెట్టండి. మీరు నాన్ వెజ్ కూరను అయినా కలిపి పెట్టవచ్చు. అవి అన్నం తినేటప్పుడు మీరు అక్కడే నుంచుని మీ సంకల్పం చెప్పుకోండి. మాకు ఉండే కష్టాలు పోవాలి, శని బాధలు పోవాలి, మాకు బాగా కలిసి రావాలి, మా జీవితం మారాలి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు శని నుంచి బయటపడగలుగుతారు. శని అనేది మీ జీవితంలో ఉండదు. కాబట్టి ఈ విధంగా తప్పకుండా ప్రయత్నించండి. మీరు ఇలా చేయటం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది. శని దోషాలు పోతాయి. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. కావున ఈ విధంగా ప్రయత్నించండి. శని త్రయోదశి రోజు ఇలా చేయటం వల్ల మనకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలు కూర్చుని తిన్న సంపద మనకు కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే నిష్ఠా నియమాలతో కుక్కకు అన్నం పెడతారో, కుక్కకు అన్నం పెట్టేసి చక్కగా కుక్క అన్నం తినేటప్పుడు సంకల్పం చెప్పుకుంటారో వారి సంకల్పం తప్పనిసరిగా నెరవేరడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోండి. కానీ గుర్తుంచుకోండి, కుక్కకు పెట్టే అన్నంలో ఖచ్చితంగా 1 స్పూన్ వంట నూనెను పసుపు కుంకుమను కలపండి. అలా కలిపేసి కుక్కకు పెట్టండి. కేవలం 1 ముద్ద అన్నం పెట్టాలని రూల్ లేదు. మీకు నచ్చినంత అన్నం తీసుకొని ఆ అన్నంలో 1 స్పూన్ వంట నూనెను పసుపు కుంకుమను కలిపి ఆ తర్వాత మీరు ఏ కూరను వండితే ఆ కూరను కానీ పాలను కానీ పెరుగును కానీ కలిపేసి వాటన్నిటినీ చేతితో పిసికేసి ఆ తర్వాత తీసుకొని వెళ్ళి కుక్కకు పెట్టండి. శని త్రయోదశి రోజు ఇలా కుక్కకు ఆహారం పెడితే 24 గంటల్లో మీ తలరాత మారిపోతుంది. డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. ఇక ఈ శని త్రయోదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, కష్టాలు కన్నీళ్లు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది. వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయటం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. అందుకే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. వేప చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలకు తప్పకుండా 100కు 100% ఫలితం వస్తుంది. అందుకే మీరు ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఉండే ఎలాంటి సమస్య అయినా సరే పోతుంది. ఇది చాలా ఈజీ పరిహారం. జస్ట్ ఒక్క మాట పలకటమే. కాబట్టి నమ్మకంతో చేసిన వారికి ఖచ్చితంగా ఫలితం అనేది రావటం జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. వేప చెట్టు మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, చెడును తీసేస్తుంది. ఈ శని త్రయోదశి రోజు మీకు వేప చెట్టు కనిపిస్తే ముందు ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి దానిని 3 సార్లు టచ్ చేయండి. వేప చెట్టును తాకటం వల్ల ధన ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి. అరచేతితో వేప చెట్టును ఎవరైతే ఈ రోజున తాకుతారో అలాంటి వాళ్ళ జీవితంలో ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటే అవి తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ధనం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని పురాణాలలోనే చెప్పబడింది. కాబట్టి ఒకవేళ ధనానికి ఎక్కువగా ఇబ్బంది ఉన్నట్లయితే ఈరోజు వేప చెట్టును తాకండి. వేప చెట్టుకు నమస్కారం చేసుకోండి. వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. వేప చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి వేప చెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు, వేప చెట్టు దగ్గర చదివే మంత్రం కావచ్చు, మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. మీ జీవితాన్ని మారుస్తుంది. అందుకే ఇలా ఈ విధంగా చేయండి. కనుక శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో వేప చెట్టు కనిపించినా దాన్ని దగ్గరకు వెళ్ళి ముందు వేప చెట్టును టచ్ చేసి ఒక నమస్కారం చేసుకొని చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి ఆ తర్వాత ఈ మంత్రం 3 సార్లు జపించండి. మరి ఆ మంత్రం ఏమిటి అంటే నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది శనిదేవుడికి చాలా ఇష్టమైన మంత్రం. శని త్రయోదశి రోజు ఎవరైతే వేప చెట్టు దగ్గర ఈ మంత్రం పాటిస్తారో వారికి ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. శని దోషాలు, రాహుదోషాలు, గ్రహ దోషాలు పోతాయి. కష్టాలు కన్నీళ్లు పోతాయి. వద్దన్నా డబ్బే డబ్బు. ఎందుకంటే ఈరోజు వేప చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని పురాణాలలో ఉంది. కనుక శని త్రయోదశి రోజు వేప చెట్టు కనిపిస్తే తప్పకుండా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఒకవేళ మీకు యాదృచ్ఛికంగా వేప చెట్టు కనిపించకపోతే మీరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా చేయండి.
శని త్రయోదశి రోజు వేప చెట్టు దగ్గర ఈ విధంగా చేయటం వలన శనిదేవుడు కూడా ప్రసన్నమవుతాడు. శని దోషాలు కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది కనుక మీరు కూడా శని త్రయోదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అయితే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఈరోజు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా శనిదేవుడి కోపానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. సమస్యలు బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ శని త్రయోదశి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నవగ్రహాలలో 7వ పాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన కాలపత్రాలు చెప్తూ ఉన్నాయి. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా శనివారానికి అధిపతి. జాతక రీత్యా శని బాగోలేని వారు, శనిదశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్నవారు శని త్రయోదశి రోజు పరిహారాలు చేయటం ఉత్తమం. ఈరోజు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెతో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయటం, నల్ల కాకులకు అన్నం పెట్టటం, నల్ల కుక్కలకు అన్నం పెట్టటం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్త్రాలు, నవధాన్యాలు, ఇనుముకు సంబంధించిన వస్తువులను పేదవారికి దానం చేయటం వలన శని దోషాలు పోతాయి. శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు ఈరోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించాలి. వికలాంగులకు, ఆకలిగొన్న జీవులకు భోజనం పెట్టాలి. అలాగే ఈరోజు ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకూడదు. అలాగే ఈరోజు మధ్య మాంసాదులను ముట్టరాదు. వీలైన వారు నల్ల నువ్వులతో శివార్చన స్వయంగా చేసుకోవాలి. ఏ వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితాలని ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ అంతర్దశలను తెలుసుకోవాలన్న అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి లేదా చేదు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగివేస్తాడు. శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు అనగా శని త్రయోదశి రోజు రాత్రి నిద్రించే ముందు కొంచెం పసుపుతో నీటిని కలిపి ఆ పసుపుతో బొడ్డు మీద బొట్టు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత మంచం మీద పడుకొని బొడ్డుపై మీ చూపుడు వేలును పెట్టి గాయత్రి మంత్రాన్ని 3 సార్లు పఠించండి. ఈ గాయత్రి మంత్రం చదివేటప్పుడు మధ్యలో 3 సార్లు శ్రీం 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 అని పఠించండి. అంటే బొడ్డు మీద వేలు పెట్టి ఒక్కసారి గాయత్రి మంత్రం చదవండి. శ్రీం 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 అనండి. ఆ తర్వాత రెండవసారి గాయత్రి మంత్రం చదవండి. మళ్ళీ శ్రీం 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 అనండి. ఆ తర్వాత 3వసారి గాయత్రి మంత్రం చదవండి. అంతే. ఇలా చేయటం వలన గ్రహదోషాలు పోతాయి. మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. అంతేకాదు మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆకర్షణ శక్తితో ధన ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా శని త్రయోదశి రోజు రాత్రి నిద్రించే సమయంలో ఈ చిన్న పనిని చేసి గ్రహ దోషాల వలన వచ్చే సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయాదేవి ఈశ్వర్ని గురించి గొప్ప తపస్సు చేసింది. ఉపవాస దీక్ష చేయటం వలన కడుపులో బిడ్డ నల్లగా మారిపోయాడు. తల్లి యొక్క తపోశక్తి వలన అనేక ఈశ్వర శక్తులు పొందాడు. ఒకసారి సూర్యుడు శనిదేవుణ్ణి చూసి సూర్య తేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు. అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుణ్ణి నల్లగా మారిపోవాలని, సూర్య గమనం ఆగిపోవాలని, సూర్యరథం నల్లగా అయిపోవాలని శపించాడు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుని ప్రార్థించి వేడుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై సూర్యునితో ఇలా చెప్పాడు: శని గర్భంలో ఉండగా ఛాయ ఉపవాస దీక్ష తీసుకోవటం వలన శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు.
ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతట శని ఈశ్వరుని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు. అప్పటి నుండి శని సూర్యునిపై పగ పెంచుకున్నాడు. తర్వాత శనిదేవుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు. అలాగే శని త్రయోదశి రోజు ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన శని భగవానుడి వలన ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందవచ్చు. ఈరోజు వంకాయతో చేసినటువంటి పదార్థాలను కూడా ఎవరు ఇచ్చినా సరే తీసుకోవద్దు. కానీ వీటిని ఎవరికైనా సరే దానంగా ఇస్తే శని దోషాలు పోతాయి. మరి వీటిని దానంగా ఇస్తే ఎవరు తీసుకుంటారు అనే సందేహం రావచ్చు. ఈ వస్తువులను అంటే శనిదానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. ఈ విషయం తెలియాలంటే మీ దగ్గరలో గుడిలోని పంతులను అడిగితే శని దానాలు తీసుకునే వారి వివరాలు ఇస్తారు. అలాంటి వారికి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెను దానం చేయవచ్చు. అంతేగాని ఈరోజు మీరు పొరపాటున కూడా ఎవరి దగ్గర నుండి అయినా సరే ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెను తీసుకోవద్దు. వంకాయకి సంబంధించిన పదార్థాలను కూడా తీసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా ఈ వస్తువులను మీరు ఎవరి దగ్గర నుండి అయినా సరే చేతితో తీసుకుంటే మీకు శనిదోషాలు సంక్రమిస్తాయి. ఆ తర్వాత ఇక మీకు అన్ని కష్టాలు, బాధలే ఎదురవుతాయి. ఇక శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా తోటకూరను అలాగే కాకరకాయను వండకూడదు. ఏ రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను మరియు కాకరకాయను వండకూడదు. కనీసం పప్పులో కూడా తోటకూరను వేయకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను కాకరకాయను తినకూడదు. అసలు టచ్ కూడా చేయకూడదు. కాదని ఈరోజు తోటకూరను కానీ కాకరకాయను కానీ ఏ రూపంలో అయినా సరే తిన్నారంటే మాత్రం అప్పుల పాలైపోతారు. శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఒకరి దగ్గర చెయ్యి చాచి ధనం అడుక్కునే స్థాయికి పోతారు. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో తోటకూర కాకరకాయను వండకుండా జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటు ఈ శని త్రయోదశి రోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. సాధారణంగా శనివారం రోజు చాలామందికి వీకెండ్ కనుక సెలవు దొరుకుతుంది. దానితో చాలామంది జాబ్ చేసేవారు శనివారం రోజు ఖాళీగా ఉన్నాం కదా అని టైం దొరికిందని ఆ రోజు చికెన్, మటన్ తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. లేదా బయట మాల్స్, రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కొనుక్కొని తింటూ ఉంటారు. లేదా శనివారం సాయంత్రం నూడిల్స్ బళ్ళ దగ్గరకు, బిర్యానీ షాపుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ కొనుక్కొని తింటూ ఉంటారు. మామూలు శనివారాల్లో ఇలా చేసినా తప్పులేదు. కానీ ఈ శనివారం రోజు శని త్రయోదశి కలిసి వచ్చింది కనుక ఈరోజు పొరపాటున కూడా అలా చేయకండి. నాన్ వెజ్ తినకండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే మహాపాపం తగులుతుంది. శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శనిదేవుడి కష్టానికి గురైతే జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో మాటల్లో చెప్పలేము. కాబట్టి ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. ఎందుకంటే శనిదేవుడికి మూగ జీవాల మీద ప్రేమ ఎక్కువ. కనీసం ఈ ఒక్కరోజైనా కోడి మాంసాన్ని, మటన్, చేపలను, పీతలను చంపకుండా తినకుండా ఉంటే మీకే మంచిది. కనుక ఈ శని త్రయోదశి రోజున తోటకూర, కాకరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఎవ్వరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా దేవుడి కోపానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. మహాపాపం చుట్టుకుంటుంది. తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. సమస్యలు, బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. కనుక అందరూ శని త్రయోదశి రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. చెడు కార్యాలకు పాల్పడిన వారికి శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు కర్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భం నుండి వెలువడిన మరుక్షణం నుంచి అనుభవించటం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసిన వారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకొని వారు శని భగవానుని క్రూరాత్ముడిగా భావిస్తూ ఉంటారు. ఇది కేవలం మూర్ఖత్వం. శనిదేవుడికి భయపడటం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపు లేకుండా బిజీగా ఉండే లైఫ్లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి. శనిదేవునికి జీవరాశుల కర్మ ఫలితాలను ఇచ్చే వరప్రధానిగా బాధ్యతలు ఉన్నాయి. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమర్పిస్తూ
సమవర్తిగా నిర్వహిస్తూ ఉంటాడు. ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా సరే తన వంశ పారంపర్య లక్షణాలను వదులుకోడు. శనిదేవుడు మంచి మార్గంలో నడిచే మానవులకు సేవకుడిలాగా, ముక్తిధామకుడిగా, కొనిపోయే మార్గదర్శిలాగా కూడా పనిచేస్తూ ఉంటాడు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. ముఖ్యంగా ఓర్పు, సహనం కలిగి ఉండటం ప్రధానం. ఏ దేవుడు శనీశ్వరుని బారి నుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవ్వరూ దానిని సరిచేయలేరు, కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచి పనులు, ప్రార్థనలు, భక్తి యుతులు తప్ప ఏమీ పనిచేయవు. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసిన వారిని పట్టి పీడించటం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలగజేస్తాడు. మోక్ష దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతూ ఉంటాడు.